అసలు ఇంట్లోకి రావద్దన్న హౌస్ మేట్స్ కి కెప్టెన్ అయి కూర్చుంటే ఎట్లుంటది? ఈ రోజు ఎపిసోడ్ లో సంజన కెప్టెన్ అవ్వబోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ సంజనాని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఒక క్రేజీ ఎలివేషన్ అయితే ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు. సంజన, నువ్వు నామినేషన్ లో ఉన్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు అని బిగ్ బాస్ అడిగారు. ఇది నా ఫేవరెట్ నామినేషన్ గా ఫీల్ అవుతున్నాను బిగ్ బాస్. నేను యాక్చువల్ గా డే 1 నుంచి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది కొంతమందికి ఓవర్గా అనిపించింది, కొంతమందికి ఫ్రీగా ఉంటుంది అని అనిపించింది. అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు అంటే, ఇతరుల తప్పుల వెనుక దాక్కోవాలని చూసే ఈ చోటే మీరొక్కరు మాత్రమే నిర్భయంగా ఎవరు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా మీకోసం మీరు నిలబడ్డారు. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నాడు. ఇది కదా బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది. సంజన గారికి అందుకే ఈ ఎలివేషన్ ఇచ్చారు. నేను ఫస్ట్ డే నుండి ఒక షుగర్ కోటెడ్ అమ్మాయిలాగా వచ్చింది, 4వ రోజుకి మారిపోయింది అనే పేరు రావద్దు బిగ్ బాస్. నేను అందుకే ఆనెస్ట్ గా ఉంటున్నాను అని చెప్పింది సంజన గారు. నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే నచ్చనివ్వండి లేదంటే లేదు అంది సంజన గారు. బిగ్ బాస్ అన్నారు, మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా సంజన అని అడిగితే, అవును ఖచ్చితంగా అనిపిస్తుంది బిగ్ బాస్. ఎవరైనా ఏడుస్తే ఖచ్చితంగా వెళ్ళి షోల్డర్గా ఉంటా. ఈవెన్ తనుజ కూడా ఏడుస్తే నేను వెళ్ళి ఓదార్చాను అని సంజన అన్నది. అండ్ లాస్ట్లో బిగ్ బాస్ ఏమన్నాడు అంటే, సంజన మీ ధైర్యం చూశాక మీకు ఒక స్పెషల్ పవర్ ఇవ్వాలని అనిపిస్తుంది అని చెప్పారు బిగ్ బాస్. ఇది నేను ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వని పవర్. ఆ పవర్ ఉపయోగించి ఈ వారం క్యాప్టెన్స్ కి పోటీ పడేందుకు ఇంటి సభ్యుల నుండి 5 మందిని ఎంచుకోవాల్సి ఉంటుంది అని చెప్తాడు బిగ్ బాస్. బిగ్ బాస్ చెప్పగానే 5 మందిని చూస్ చేసుకొని కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యి కెప్టెన్స్ అయి కూర్చుంది సంజన గారు. ఇప్పుడు తను మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ లో ఉంటుంది. ఇది కదా సంజన గారికి కావాల్సిన ఎలివేషన్. ఇప్పుడు చెప్పండి సంజన గారు ఎంత కంటెంట్ ఇవ్వబోతుందో.